నా పేరు చైతన్య సాగర్. బైబిల్ పాటించిన ధనవంతులు ఎపిసోడ్ నెంబర్ 3కి స్వాగతం, సుస్వాగతం. గడిచిన 2 ఎపిసోడ్లో ధనవంతులుగా ఉండటం అనేది దేవుడిచ్చిన దీవెనని, బైబిల్ని ఆదర్శంగా తీసుకుని ప్రపంచ ధనవంతులు తయారయ్యారని, విపరీతమైనటువంటి సంపాదన వాళ్ళు సంపాదించి వాళ్ళు ఆశీర్వాదకరంగా ప్రపంచానికి ఉన్నారు. వాళ్ళ వలన శాపాలు లేవు. వాళ్ళ వలన అనేక మంది ఇన్స్పైర్ అయ్యారు. వాళ్ళ వలన కొన్ని కుటుంబాలు, కొన్ని రాష్ట్రాలు, కొన్ని దేశాలు బాగుపడి అనే సంగతిని మీరు విన్నారు. మరి 3వ భాగంలో సొలొమోన్, వాళ్ళందరికీ ధనవంతులందరికీ గురువైనటువంటి సొలొమోన్, ప్రపంచ నెంబర్ 1 ధనవంతుడు ప్రస్తుతానికి ఎలాన్ మస్క్. భూమి పుట్టినది మొదలుకొని లెక్కేస్తే చరిత్రలో కనపడే నెంబర్ 1 ధనవంతుడు జాన్ డి రాక్ఫెల్లర్. ఈ జాన్ డి రాక్ఫెల్లర్ గురువు గారు సొలొమోన్. అంటే ప్రపంచ నెంబర్ 1 ధనవంతుడు ఎవరంటే సొలొమోన్. సొలొమోన్ ప్రపంచ నెంబర్ 1 ధనవంతుడని బైబిల్ గ్రంథం చదువుతూ ఉంటే గూస్ బంప్స్. ఆయన ఆస్తి వివరాలు వింటుంటే ఆశ్చర్యం. ఎలాంటి సొలొమోన్ గారు తనను దేవుడు వచ్చి అడుగుతున్నాడు, ఓ సొలొమోన్, ఏం కావాలి నీకేం కావాలి సొలొమోన్? దేవా, నాకు జ్ఞానం కావాలి. దేవా, నాకు జ్ఞానం కావాలి. అదేంటి ఐశ్వర్యం అడుగుతావు అని అంటే జ్ఞానం కావాలని అడుగుతున్నావే? ఈరోజు దేవుడు నిన్ను అడుగుతుంటే నీకు ఐశ్వర్యం కావాలా, జ్ఞానం కావాలంటే నువ్వేం అడుగుతావు? నువ్వైతే ఖచ్చితంగా ఐశ్వర్యమే కావాలని అడుగుతావు. కానీ సొలొమోన్ ఏమడుగుతున్నాడో తెలుసా? జ్ఞానం కావాలి ప్రభా, జ్ఞానం కావాలి ప్రభా, జ్ఞానం కావాలి ప్రభా. ఎందుకనంటే ఐశ్వర్యాన్ని పుట్టించేది జ్ఞానము. సొలొమోన్ గారి సూత్రాల్లో నెంబర్ 1 సూత్రం ఈరోజు మీరందరూ వినండి, ఆశ్చర్యపరిచి మాటలు వినండి, విని మనసులో పెట్టుకోండి, దీన్ని ప్రాక్టీస్ చేయండి, ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. నా కోరిక, చైతన్య సాగర్ అనే నా కోరిక, నువ్వు ధనవంతుడిగా మారాలి, క్రైస్తవ ధనవంతుడిగా మారాలి, సంఘానికి, సమాజానికి, అనేక మందికి ఆశీర్వాదకరంగా నువ్వు మారాలి, నీ కుటుంబాన్ని నువ్వు బాగా చూసుకోవాలి, నీ సంఘాన్ని నువ్వు బాగా చూసుకోవాలి. అదే నా కోరిక. ఎందుకనంటే పేదరికంలో అల్లాడుతున్నావు నువ్వు. ఎందుకనంటే సరైన టీచింగ్ నీకు లేదు. ధనం గురించి సరిగ్గా ఎవరో బోధించలేదు. అందరు తప్పుగా బోధించారు. బైబిల్లో ఉన్న సంగతులను అపార్థంగా నీకు బోధించారు. అందుకే ధనవంతులను అసహించుకుంటూ, ధనవంతుల మీద ద్వేషాన్ని పెంచుకుని ఉంటూ, పేదవాడిగానే నువ్వు బ్రతుకుతూ, పేదవాళ్ళతోనే నువ్వు స్నేహం చేస్తూ, పేదవాళ్ళ మాటలనే పలుకుతూ, పేద కంపు కొడుతూ, నీ జీవితమే కంపు జీవితంగా మారిపోయి, దరిద్రపు కంపు నీ జీవితంలో నీ చుట్టుపక్కల కొడుతూ దేవుడి దగ్గరకు వచ్చి కూడా ఈ కంపులోనే నువ్వు ఉండిపోయావు. దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు చూడలేదు. నువ్వు చూడాలి. దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు చూడాలి. దేవుని ఐశ్వర్యాన్ని నువ్వు చూడాలి. అదే మా కోరిక. అందుకే సొలొమోన్ గారిని అడిగితే అంటున్నాడు, దేవా, నాకు జ్ఞానం కావాలి ప్రభా, నాకు జ్ఞానం కావాలి ప్రభా. ఎప్పుడైతే జ్ఞానం కావాలని చెప్పి సొలొమోన్ అడిగాడో, దేవుడు ఏం చేశాడో తెలుసా? సొలొమోన్కి ఒక వైడ్ కాన్సెప్ట్ని ఓపెన్ చేశాడు. ఆ కాన్సెప్ట్ ఏంటో తెలుసా? అదే ఈరోజు మనం చెప్పుకుంటున్నటువంటి సాల్మన్స్ వెల్త్ మోడల్. సాల్మన్స్ వెల్త్ మోడల్ అంటే అది ఒక జ్ఞానం, డబ్బు కాదు అది. వెల్త్ మోడల్ అనేది ఒక ఐడియాలజీ అంటే ఆలోచన విధానంలో, ఇదిగో ఈ ఆలోచనతో ఉంటే డబ్బు వస్తుంది, ఈ ఆలోచనతో ఉంటే ఐశ్వర్యం వస్తుంది, ఈ ఆలోచనలో నువ్వు నడుస్తూ ఉంటే నువ్వు దీవించబడతావు, ఈ ఆలోచనలో నువ్వు పోతే నువ్వు ఆస్తికర్తలుగా మారతావు. అది ఐడియాలజీ. సొలొమోన్ గారి ఐడియాలజీ, సొలొమోన్ గారి వెల్త్ మోడల్. ఆ వెల్త్ మోడల్కి సంబంధించినటువంటి జ్ఞానాన్ని దేవుడు విస్తారంగా ఇచ్చేశాడు. ఈ జ్ఞానంతో పాటు దేవుడు ఏమిచ్చాడో తెలుసా? ఆస్తికర్తగా మార్చాడు. ఓ సొలొమోను, భూపతులందరిలో అత్యధికమైనటువంటి ఆస్తి నీదే, ఘనమైనటువంటి ఆస్తి నీదే. నీకున్నంత సంపద ఎవరి దగ్గర ఉండకూడదు. నీ దగ్గర ఉన్నటువంటి డబ్బు ఎవరి దగ్గర ఉండకూడదు. నీ దగ్గర ఉన్నటువంటి బంగారం ఇంకెవరి దగ్గర ఉండకూడదు. నీ దగ్గర ఉన్న వెండి ఎవరి దగ్గర ఉండకూడదు. నీ దగ్గర ఉన్నటువంటి టాప్ మోస్ట్ ఐటమ్స్ ప్రపంచంలో ఎవరి దగ్గర ఉండకూడదని చెప్పి ప్రపంచంలో నెంబర్ 1గా ఏదైతుందో ప్రతి ఒక్కటి సొలొమోన్ దగ్గర ఉండే. అంత వెల్దీ పర్సన్, అంత ఆస్తికర్తగా సొలొమోన్ గారు మారారు. ఈ మారటానికి సొలొమోన్ ఎన్నుకున్న మార్గం ఏంటో తెలుసా?
దేవుణ్ణి జ్ఞానాన్ని అడిగాడు. ప్రభా, జ్ఞానాన్ని దయచేయండి ప్రభు. జ్ఞానాన్ని దయచేయమని అడిగినందుకు దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? జ్ఞానమే ఐశ్వర్యానికి మూలం. నువ్వు పాయింట్ క్యాచ్ చేసావు. అది సంగతి. ఐశ్వర్యం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? నీకు ఏదో 10 ఎకరాలు ఉంటే ఆ 10 ఎకరాల నుంచి ఐశ్వర్యం రాదు. 10 ఎకరాలు తండ్రికి ఉండేది, కొడుకు దగ్గరికి వచ్చేసరికి అన్నీ ఊడ్చుకుని పోయినాయి. తినటానికి తిండి లేకుండా అడుక్కు తింటున్న వాళ్ళు బోళ్ళు మంది. మా తాత దగ్గర 100 ఎకరాలు ఉండేదండి, మా నాన్న దగ్గర 10 ఎకరాలు ఉండేయండి. నా దగ్గరికి వచ్చేసరికి ఒకే ఒక ఎకరం మిగిలిందండి, అది కూడా అమ్మేసి రోడ్డు మీద పడ్డానండి అని చెప్పి అనేక మంది చెబుతుంటే నువ్వు వింటలేదా? వింటున్నావు కదా. కాబట్టి ఐశ్వర్యం అనేది మీ తండ్రులకో మీ తాతలకో వాళ్ళ దగ్గర ఏదో సంపాదన ఉంటే అందులోంచి వచ్చేది కాదు. ఐశ్వర్యం రావాలంటే దేవుడి దగ్గర నుంచి రావాలి. ఐశ్వర్యం ఇవ్వాలనంటే దేవుడే ఇవ్వాలి. ఘనమైనటువంటి ఐశ్వర్యం, ఐశ్వర్యానికి బేస్ని బైబిల్ మాత్రమే చెబుతుంది. ఏంటంటది? జ్ఞానం. జ్ఞానం. దేవుని యందలి భయము భక్తి కలిగి ఉండు, ఆయన నీకు జ్ఞానం ఇస్తాడు. ఈ జ్ఞానం యొక్క బై ప్రోడక్టే ఐశ్వర్యము. జ్ఞానం యొక్క బై ప్రోడక్టే ఐశ్వర్యం. నీకు ఐశ్వర్యం రావాలా? అయితే జ్ఞానాన్ని సంపాదించు. ఏం జ్ఞానం అది? ఫైనాన్షియల్ జ్ఞానం. ఈ ఫైనాన్షియల్ జ్ఞానాన్ని నువ్వు సంపాదించు. నువ్వు ఆస్తికర్తగా ఎందుకు మారలేదంటే నీ దగ్గర ఫైనాన్షియల్ జ్ఞానం లేదు కదా. ఫైనాన్షియల్ జ్ఞానం ఎందుకు లేదంటే నీకు ఎవరు చెప్పలేదు. బైబిల్ నువ్వు చదువుతున్నావు కానీ దాన్ని కంఠతావాక్యం లాగానే మార్చుకున్నావు కానీ అది ఒక ఆణిముత్యం అని, అది ఒక సూత్రం అని, ఆ సిద్ధాంతాన్ని నువ్వు పాటించాలని, అది పాటిస్తే నువ్వు ఐశ్వర్యవంతుడిగా మారుతావని నీకు ఎవరు చెప్పలేదు. నువ్వు సరిగ్గా వినలేదు. అందుకే ఈరోజు నేను మీకు అందిస్తున్నాను, వినండి. సాల్మన్స్ మోడల్లో మొట్టమొదటి పాయింట్ ఏంటో తెలుసా? ఐశ్వర్యవంతులుగా మార్చేది జ్ఞానం. సొలొమోను గారు వెతికింది ఆ జ్ఞానం కోసం. ఆ జ్ఞానాన్ని వెతికాడు. ఆ జ్ఞానంతో ఎంత ఆస్తి సంపాదించాడు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చెబుతాను. మైండ్ బ్లోయింగ్, మైండ్ బ్లోయింగ్, మైండ్ బ్లోయింగ్. అంతే, గొప్పగా ఉంటుంది. వింటేనే ఆశ్చర్యం. జ్ఞానం ఎంత సంపాదన తెచ్చిందా? ఎస్, సొలొమోను గారికి ఉన్న జ్ఞానం ఎంత ఖరీదైన జ్ఞానమో వింటేనే గూస్ బంప్స్ రావాలి. అందుకే దేవుని అడగాల్సిన పాయింట్ అడిగాడు, దేవా జ్ఞానాన్ని దయచేయండి ప్రభా, జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. ఈ జ్ఞానం నాకు వస్తే నేను ఏదైనా సాధిస్తాను ప్రభా అని చెప్పి అడిగాడు. మరి నువ్వు ఆస్తిపరుడుగా మారాలనుకున్నావా? అయితే వాటి మీద ఫోకస్ చేయటం మానేసి నువ్వేమనుకున్నావు అంటే కష్టపడితే డబ్బులు వస్తాయని అనుకున్నావు, కష్టపడితే ఐశ్వర్యం వస్తుంది అనుకున్నావు, కష్టపడితే బాగా సమృద్ధిగా వస్తుందని అనుకున్నావు. పొరపాటు. పావలా కూడబెట్టి ఎవడో ఒకడు వచ్చాడు, దొంగ వచ్చాడు, ఎత్తుకుపోయాడు, అయిపోయింది, నాశనం. ఓ పాస్టర్ గారు ఉన్నారు, రిటైర్డ్ అయిపోయాడు. రిటైర్డ్ అయిన తర్వాత కొన్ని లక్షల రూపాయలు వచ్చినాయి. ఆ లక్షల రూపాయలని ఏదో ఒకటి చేసి దాన్ని డెవలప్ చేసుకోండి, లేదంటే బ్యాంకులన్నా వేసుకోండి, లేదంటే ఎక్కడన్నా కానీ దాన్ని దాచిపెట్టుకోండి అంటే ఆయన ఏమన్నాడో తెలుసా? అమ్మ, బ్యాంకులో పెడితే వడ్డీలు వస్తాయి, వడ్డీ అనేది బైబిల్కి విరుద్ధం అని అర్థం కాకపోయేసరికి ఇంట్లో పెట్టుకున్నాడు. దొంగ రానే వచ్చాడు, తీసుకుని పోయాడు. లబో దిబో అనుకున్నాడు. ఏడ్చి దేవా ఏంటి ప్రభా ఇలా అయిపోయింది ప్రభా అన్నాడు. ఇదే అజ్ఞానం. నీకు అర్థమవుతుందా? ఇది అజ్ఞానం. జ్ఞానంగా ఉండాల్సిన మనిషి, జ్ఞానంతో ఆస్తిపరులుగా మారాల్సినటువంటి మనిషి, జ్ఞానంతో ఐశ్వర్యాన్ని సంపాదించాల్సిన మనిషి ఈరోజు ఏమైపోయాడు? అజ్ఞానంతో ఉన్నదాన్ని ఊడ్చేసుకున్నాడు, అజ్ఞానంతో ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. ఈరోజు నువ్వు చేస్తున్నటువంటి మిస్టేక్స్ కూడా అదే. అందుకే మొట్టమొదటిగా నీకు రావాల్సింది ఫైనాన్షియల్ నాలెడ్జ్. ఈ ఫైనాన్షియల్ నాలెడ్జ్, ఈ జ్ఞానాన్ని సొలొమోను అడిగాడు. ప్రభా జ్ఞానం కావాలి. దేవుడు అనుగ్రహించాడు, విస్తారమైన జ్ఞానం ఇచ్చాడు. ఈ జ్ఞానంతో పాటు విస్తారమైనటువంటి ఆస్తిని ఇచ్చాడు. ఆ విస్తారమైన ఆస్తి జనాలందరినీ ఆశ్చర్యపరిచింది. జ్ఞానం ఆశ్చర్యపరిచింది. జ్ఞానానికి బై ప్రోడక్ట్గా విస్తారమైన ఆస్తి సొలొమోను గారి దగ్గరికి వచ్చింది. అంటే ఈరోజు నేను నేర్చుకున్న పాయింట్ ఏంటో తెలుసా? జ్ఞానం, విజ్డమ్. ఆ విజ్డమ్ నీలో ఉందా లేదా? ఒకవేళ ఆ విజ్డమ్ కనుక నీలోకి వస్తే నువ్వు ఐశ్వర్యవంతుడిగా మారుతున్నావని జ్ఞాపకం చేసుకో. ఒకవేళ ఆ విజ్డమ్ నీలో ఇంకా రాలేదా? ఈ ప్రసంగం ద్వారా నీ మైండ్ సెట్ని మార్చుకో. పేద మైండ్ సెట్లోంచి బయటకు వచ్చి నా వల్ల కాదు, నా వల్ల తేలదు, నేనేమి చేయలేను, ఇలాంటి మాటలొద్దు. వాటిని పక్కన పెట్టేసి
నువ్వు దేవుడు చెప్పినటువంటి సూత్రాలను పాటించి, సొలొమోను గారు చెప్పినటువంటి సూత్రాలను పాటించి ధనవంతుడిగా మారట కొరకు నువ్వు ప్రయత్నం చేయి. మరి సొలొమోను గారు అనేక పుస్తకాలు రాశాడు. అత్యంత ధనవంతుడు, ప్రపంచం పుట్టినది మొదలుకొని సొలొమోను కన్నా ధనవంతుడు ఎవరో లేరు. సొలొమోను కన్నా ఐశ్వర్యవంతుడు ఎవరో లేరు. సొలొమోను కన్నా ఆశీర్వదింపబడిన వాళ్ళు ఎవరో లేరు. అలాంటి సొలొమోను గారు అనేక పుస్తకాలు రాసి, బైబిల్ గ్రంథంలోనూ మనం చదువుతున్నాం సామెతలు, సొలొమోను గారు రాసిన సామెతలు. బైబిల్ గ్రంథంలో చదువుతున్నాం ప్రసంగి, సొలొమోను గారు అందించినటువంటి మాటలు ప్రసంగి. పరమగీతాలు, సొలొమోను గారు రాసిన పరమగీతాలు. వీటితో పాటు సొలొమోను గారు రాసిన అనేక గ్రంథాలు, కోకొల్లల గ్రంథాలు. వాటిలో నుంచి సాల్మన్స్ వెల్త్ మోడల్, సాల్మన్స్ వెల్త్ మోడల్. ఆ సాల్మన్స్ వెల్త్ మోడల్లో ఒక్కొక్క పాయింట్ని మనం విందాం. ప్రాక్టికల్గా వాటిని మనం ప్రాక్టీస్ చేద్దాం. ప్రాక్టీస్ చేసి ధనవంతులుగా మారదాం. ఎందుకనంటే నా కోరిక మీరందరూ ధనవంతులుగా మారాలి. నా కోరికే కాదు, దేవుని కోరిక. మీరందరూ ఆస్తికర్తలుగా మారాలి. మీరు అందరూ ఐశ్వర్యవంతులుగా మారి సమాజాన్ని మీరు మార్చాలి. నీ కుటుంబాన్ని నువ్వు బాగా చూసుకోవాలి. మీ తల్లిదండ్రులు నువ్వు బాగా చూసుకోవాలి. నీ సమాజాన్ని నువ్వు బాగా చూసుకోవాలి. సంఘాన్ని నువ్వు బాగా చూసుకోవాలి. అనేక ప్రార్థనా కూడికలు ఏర్పాటు చేయాలి. సువార్త కూడికలు ఏర్పాటు చేయాలి. పేదవాళ్లను ఆదుకోవాలి. పేద సేవకులను ఆదుకోవాలి. పేదవాళ్ళందరినీ నువ్వు పోషించాలి. ఎవరెవరికి ఏ అవసరాలు ఉన్నాయో ప్రతి అవసరాన్ని తీర్చేవాడిగా నువ్వు మారాలి అని అంటే ధనవంతుడిగా ధనవంతుడిగా మారాలంటే దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. దేవుని ఆశీర్వాదం పొందుకోవటంలో మొదటి పాయింట్ మీరు విన్నారు, జ్ఞానం కావాలి. అలాంటి జ్ఞానం అడగండి. బైబిల్ చెబుతుంది, యాకోబు పత్రిక 1:5 ఎవరికైనా నువ్వు జ్ఞానము కొద్దుకోవనట్లా అతను దేవుణ్ణి అడగవాలి. అడిగితే కాదు అనకుండా, లేదు అనకుండా విస్తారమైన జ్ఞానాన్ని అడిగిన వాళ్ళందరికీ ఆ దేవుడు అనుగ్రహిస్తున్నాడు. మరి నీకు కూడా ఈరోజు అట్టి జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించి నేను ఐశ్వర్యవంతుడిగా మార్చున్నట్లుగా, దేవుని దీవెనలు మెండుగా నీకు ఉండునట్లుగా నేను కోరుకుంటూ ఉన్నా. మరి మన సూత్రం, ధనవంతులుగా మారినప్పుడు ధనవంతుడి మైండ్ సెట్, ఏది ఉచితంగా వద్దు, ఉచితంగా తీసుకోవద్దు, ఉచితంగా ఏది ఇవ్వద్దు. ప్రతిదానికి ఒక రేటు కట్టి, ప్రతిదానికి ఒక ప్రైస్తో ప్రతిదాన్ని చేయాలి. ఫ్రీగా ఉండేది ఏది వద్దు. కాబట్టి ఈ ప్రసంగం వింటున్న మీరు కనిపిస్తున్నటువంటి గూగుల్ పే, ఫోన్పే నంబర్లకు మీకు తోచినంత, ప్రేరేపించినంత మీరు స్పందించండి. 4వ ఎపిసోడ్లో అద్భుతమైనటువంటి సాల్మన్స్ వెల్త్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఆశ్చర్యపరిచే గూస్ బంప్స్ వచ్చే ఎపిసోడ్ కొరకు ఎదురు చూడండి. అలాగే ఈ కార్యక్రమాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎవరెవరైతే ధనవంతులుగా మారి, ఎవరెవరైతే నీతో కలిసి ఉండాలని కోరుకున్నావో వాళ్ళందరికీ షేర్ చేయండి. ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ 3వ ప్రసంగంలో సారాంశం, సొలొమోను గారు కోరుకున్నటువంటి సంపదకి బేస్ జ్ఞానం. జ్ఞానం ఉంటేనే సంపద నిలబడిద్ది. జ్ఞానం లేకపోతే సంపద ఎగిరిపోద్ది. డబ్బుకు రెక్కలొచ్చి నీ దగ్గర నుంచి పారిపోయి నిన్ను అప్పుల సమస్యలో కూర్చి నిన్ను వినాశనానికి దారి తీస్తుంది జ్ఞానం లేకపోతే. అందుకే జ్ఞాన సంపన్నులుగా మారండి. జ్ఞానం కుదువుగా ఉంటే దేవుని అడగండి, వెంటనే ప్రార్థన చేయి. నేను ఆమెనని చెప్పిన వెంటనే మోకరించి ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి జ్ఞానాన్ని తెచ్చుకో. అట్టి కృపను దేవుడు దయచేయునుగాక. ఆమెన్.